పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నామన్నారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం, వరంగల్, పెద్దపల్లి, నల్లగొండ, భువనగిరి స్థానాల్లో పోటీ చేయాలని తీర్మానించినట్లు చెప్పారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన అంతా కాగితాలకే పరిమితమైందన్నారు. ప్రజాస్వామ్యంలో జరుగుతున్న మార్పును బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతుందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పొత్తుల అంశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కలిసినప్పుడు అప్పీల్ కూడా పెట్టాం. అప్పీల్ పెడితే అది ఆల్ ఇండియా కదా అని చెప్పారు. సరే నారాయణ గారు వీళ్ళు సరే దేని దానికైనా ఇక్కడిది రండి అజీజ్ పాషా గారు. ఆ విధంగా దాన్ని కూడా మేము ఖచ్చితంగా పార్లమెంట్ కూడా మేము బార్గెయిన్ చేస్తున్నాం. అంటే వాళ్ళకైనా మనకైనా ఇద్దరికి మంచిది అనే దాంతో అడుగుతున్నాం. ఏదైనా ఒక స్థానం అయినా మాకంటే మా ఫోకస్ అయితే ఒక 4-5 స్థానాల మీద అనుకున్నాం. 1 ఖమ్మం, 2 వరంగల్, 3 పెద్దపల్లి, 4 నల్గొండ, 5 భువనగిరి. ఈ 5 స్థానాల మీద ఫోకస్ అయితే పెట్టి అదే దానికి అనుగుణంగానే 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కమిటీలు కూడా వేద్దాం అనుకున్నాం. అన్ని చోట్ల ఉంది మాకు. ఎంత అనేది వేరు కానీ ప్రతి చోట కమ్యూనిస్ట్ పార్టీగా ఉంది. పార్లమెంటరీ పరిధిలో ప్రతి చోట మనకి ఉంటుంది. ఇప్పుడు కమిటీలు కూడా వేసి యాక్టివిటీ పెంచుకోవాలని, అలాగే ఇక పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ దానికి అనుగుణంగా ఇంతకుముందు నేను చెప్పిన పద్ధతులు దీన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని. ఇక ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి. మాకు చాలా సమస్యలు ఉన్నాయి, ప్రజా సమస్యలు ఉన్నాయి, అన్నీ పేరుకుపోయి ఉన్నాయి. అసలు ఎంత ఇటు కార్మికుల సమస్యలు ఉన్నాయి, జన్కో సమస్యలు ఉన్నాయి, సింగరేణి సమస్యలు ఉన్నాయి, ఆర్టీసీ సమస్యలు ఉన్నాయి, రైతాంగ సమస్యలు ఉన్నాయి, స్కీమ్ వర్కర్స్ సమస్యలు ఉన్నాయి, అవుట్ సోర్సింగ్, అలాగే కాంట్రాక్టు కార్మికులు. ఈ కొత్త ప్రభుత్వం వస్తే మాకేదో న్యాయం జరిగిద్దని దాంతో ఉన్నారు. రెగ్యులరైజేషన్ కోరుకుంటా ఉన్నారు, జీతాలు పెంపుదల కోరుకుంటా ఉన్నారు. అసలు ఒకటేంటి, ఎక్కడ చూడు ఏ సమస్యలు. ఇళ్లు లేని వాళ్ళు వేల లక్షల మంది ఉన్నారు. రేషన్ కార్డులు ఇచ్చే ఎంతో కాలం అయింది, పెన్షన్లు ఇచ్చే ఎంతో కాలం అయింది. అలా మనం కింద స్థాయికి వెళితే అసలు ఎవరు కూడా నోబడీ ఈజ్ హ్యాపీ, నోబడీ. ఉద్యోగస్తులు వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. ఇవన్నీ చేయాలని తర్వాత మొన్న 6 గ్యారంటీస్ వాళ్ళు ఇచ్చారు. అంటే ఇవి పాతవి కవర్ చేసుకుంటూ మళ్ళీ కొత్తవి వాళ్ళు చేయాలి. ఈ నేపథ్యంలో మేము పోరాట పార్టీ కమ్యూనిస్ట్ పార్టీగా, ఇటువేమో మిత్ర పార్టీగా అధికార పార్టీతో, అందువల్ల మేము కొంత సమయం ఇచ్చి, అది ఒకవేళ పోరాటం చేసినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని కాదు, సమస్యలు పరిష్కారం చేయండి అనేది మాత్రం అది తప్పదు. ఇక కొద్ది రోజులు సమయం తీసుకుని ఇప్పుడు చేయం ఒక 6 నెలలు చూసి చిన్నగా స్ట్రీమ్ లైన్ అవ్వాలి. ఆ తర్వాత దాన్ని ఎలా ప్రజలు గొంతే